హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143 అండ్ మళ్ళీ ఈవినింగ్ అప్డేట్. ఈవినింగ్ అయితే మనకు ఖైరతాబాద్కి అయితే వచ్చేసిన, ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఈవినింగ్ అప్డేట్ అయితే ఏమేమి ఉందో ఇప్పుడు క్లియర్గా చూపిస్తా. 3 అప్డేట్లు అయితే వచ్చేసినాయి మనకి. ఈరోజు ఈవినింగ్ అప్డేట్ అయితే 3 ఉన్నాయి, క్రేజీ ఉంటాయి. చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ వీడియో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మనకు పైన వచ్చేసి షెడ్ అయితే మొత్తం షెడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. పైన రేకులు కూడా వేసేసారు మనకి. షెడ్ మీద మొత్తం క్లోజ్ అయిపోయింది. మన మెయిన్ షెడ్ వినాయకుని షెడ్ కూడా మొత్తం రేకులతో క్లోజ్ చేయడం జరిగిపోయింది. మొత్తం చూడండి రేకులు అయితే వేసేసారు. మార్నింగ్ చూపించినప్పుడేమో మార్నింగ్ అప్డేట్లో మీకేమో సగం రేకులే చూపించిన, అంటే ఫుల్ వర్క్ కంప్లీట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేప్పటికి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. అండ్ మార్నింగ్ వచ్చేప్పటికి మనకు రైట్ సైడ్ ఉన్న మన షెడ్లో, రైట్ సైడ్ షెడ్లో బేస్ వర్క్ కూడా చూపించిన. ఆ బేస్ వర్క్ అనేది కూడా కంప్లీట్ చెప్పాను, కానీ ఇట్లా పొడుగు అయితే కొట్టారు కానీ అడ్డం అయితే వెల్డింగ్ చేయలేదు. ఇప్పుడు అడ్డం చీకులు కూడా వెల్డింగ్ చేసేస్తారు, అవి కూడా అయిపోతాయి. ఇప్పుడు మొత్తం ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తారు. అవి అయిపోయిన తర్వాత వేరే వర్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు డొనేషన్ చేయడానికి అయితే షెడ్ పెట్టుకున్నారు. ఇక్కడ కౌంటర్ అయితే పెడతారంట మనకి. డొనేషన్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ డొనేషన్ చేయడానికి వాళ్ళకు వీలు అవుతుంది అని చెప్పి మనకైతే ఇక్కడ షెడ్ వేసి పెట్టారు వీలు కావడానికి. వచ్చేసి మనకు మెయిన్ మన విగ్రహం స్టెమక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇది వచ్చేసి మెయిన్, ఇది స్టెమక్ పార్ట్ వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్టెమక్ తర్వాత మనకు వచ్చేసి ఈ మెడ, చేతులు అండ్ ఈ చెస్ట్ వర్క్, చెస్ట్ కూడా కంప్లీట్ చేసేసారు. మొత్తం ఆల్మోస్ట్ చూసారు కదా, చెస్ట్ వెల్డింగ్ కొడుతున్నాయినా, చెస్ట్ వెల్డింగ్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసారు. ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ చిన్న చిన్న మైనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఈ సైడ్ భుజాల వర్క్ అయితే ఉంది, ఇంకా అవి చేయాలి. చెస్ట్ వర్క్ అయితే ఇప్పుడు చేస్తారు, అది ఇప్పుడు నడుస్తుంది. వెల్డింగ్ అయితే ఇప్పుడు నడుస్తుంది, అది ఒకటే. ఈ స్టమక్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసారు మనకి. స్టమక్ వర్క్ అసలు ఏం పెండింగ్ లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న చిన్న మైనింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా చేసేస్తారు, అయిపోతుంది. అండ్ మనకి ఈరోజు అప్డేట్స్ వచ్చేసి ఇవే అండి, 3 అప్డేట్లు. పైన రేకులవి అండ్ ఇప్పుడు మనకి చెస్ట్ పార్ట్. ఇన్ని రోజులు అయితే ఓన్లీ లెగ్స్, హ్యాండ్స్ అయితే చూసినాము. అండ్ ఇప్పుడు మొత్తం మన స్టమక్ పార్ట్ కూడా, చెస్ట్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం అయితే నీట్గా కంప్లీట్ చేసేసి అయిపోయింది. అండ్ ఇక్కడ డొనేషన్స్ మనకు సపరేట్గా చాలామంది డొనేషన్ అనేది ఇవ్వడానికి వచ్చి ఇక్కడ ఎవరు తెలియక రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నారంట. ఆ డొనేషన్ ఇవ్వడానికి కూడా మనకు డొనేషన్ షెడ్ అనేది ఏర్పాటు చేసారు. అండ్ ఈరోజు ఈవినింగ్ అయినా రేపైనా అక్కడ మనకు కౌంటర్ అయితే పెడతారు. అక్కడ కౌంటర్ అయితే పెట్టి మనకు బోర్డు అయితే అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ డొనేషన్ అదేంటి, అది కూడా ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ లోపు అయిపోతుంది. అండ్ ఇంకోటి మనకు పైన రేకులు, ఆ రేకుల అప్డేట్ మొత్తం రేకులు కూడా కంప్లీట్ చేసేసి రేకులు కూడా అయిపోయినాయి. అండ్ ఇక్కడ లెగ్ వర్క్ కూడా అయిపోయింది. లెగ్ ఇది వెల్డింగ్ కొట్టలేదు, అది ఉంది ఖాళీగా నుంచోబెట్టి తాళ్ళు పెట్టి కింద ప్లేస్ లేదని చెప్పి. కాకపోతే బేస్ పైన అయితే డబల్ బేస్, చిన్న బేస్ అయితే పెట్టేసి ఆ బేస్ అయితే వెల్డింగ్ చేసేసారు. అది కూడా క్లారిటీగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా ఆల్మోస్ట్ అంతా ఒకేసారి రెడీ చేసుకున్న తర్వాతే ఒక్కొక్క పార్ట్ అనేది వెల్డింగ్ చేయడం జరుగుతుంది. దానిపైన ఫస్ట్ లెగ్స్, తర్వాత బొజ్జా, తర్వాత అది హెడ్ కానీ మన హ్యాండ్స్ కానీ మెల్లిగా ఒక్కొక్కటి పెట్టి వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రోజుకి వచ్చేసి అయితే ప్రస్తుతం ఇదండి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ నేను ముందుకు వస్తాను. అండ్ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.